రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతిన కార్మికులను వెలికి తీసేందుకు ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యం కాక మరో 7గురికి ఆచూకీ లభించడం లేదు. గత నెల 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో 40 మంది కార్మికులు పనిచేసేందుకు లోపలికి వెళ్ళగా సొరంగం పైకప్పు కూలిపోయింది. మొత్తం 32 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా 8 మంది మాత్రం లోపలి చిక్కుపోయారు. చిక్కుకున్న వారిలో టన్నెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభించింది. మరో 7గురు కార్మికుల ఆచూకీ నెల రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు. అధికారులు సహాయ బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా వారి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఇక ఎస్ఎల్బీసీ సహాయ చర్యలకు సంబంధించి సీఎం రేవంత్ సమీక్ష సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో 8 మంది ఎవరైతే ఆ టన్నెల్లో కూరుకుపోవడం జరిగిందో దానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. దానికి సంబంధించి నెల రోజులుగా కూడా ఈ యొక్క సహాయక చర్యలు తీవ్రంగా ప్రభుత్వం తరఫున కొనసాగుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే ఇంతవరకు కూడా లభ్యం కాలేదు. 8 మందిలో కేవలం ఒకరి మృతదేహాన్ని మాత్రమే, గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఒక మృతదేహాన్ని మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వెలికి తీయడం జరిగింది. మిగిలిన ఈ యొక్క ఎవరైతే డెడ్ బాడీల కోసం అయితే తీవ్రంగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తా ఉన్నారో అయినప్పటికీ కూడా ఎట్లాంటి పురోగతి అయితే ఇందులో కనిపించడం లేదు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రులు కానివచ్చు, ఇటు ముఖ్యమంత్రి కానివచ్చు దాన్ని పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించి నెల రోజులు కూడా పూర్తి అయితే ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చాయి సహాయక చర్యలు అని చెప్పేసి కూడా దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో కమిటీ హాల్లో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపాలి కృష్ణారావులతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతా ఉన్నాయి, అదేవిధంగా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లాంటి ప్రకటన ప్రభుత్వం చేయబోతుందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే నెల రోజులు ఇప్పటికే దాటిపోయింది కాబట్టి అందులో చిక్కుకున్న డెడ్ బాడీలు కూడా దొరకడం లేదు అని చెప్పి కూడా తెలుస్తోంది. మరొక వైపు ఇటు రెస్క్యూ ఆపరేషన్ కూడా అత్యంత కీలకంగా మారింది. అక్కడ అది కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది అని చెప్పి కూడా అక్కడ లోపలికి వెళ్ళినటువంటి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 5 కోట్ల నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ క్వాలిటీ సంబంధించినటువంటి సహాయక చర్యలు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఎస్ఎల్బీసీ లోపల ఆ యొక్క లోపల చివరి 50 మీటర్లు ఏదైతే ఉందో ఆ 50 మీటర్లు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రస్తుత పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అక్కడికి లోపలికి వెళ్ళి వచ్చినటువంటి నిపుణులు ప్రభుత్వానికి నివేదించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. తదుపరి అక్కడ పనులు చేయడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వానికి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి ఆల్టర్నేట్గా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు అధికారులకు కానీ మంత్రులకు కానీ ఒక దిశా నిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, దీనికి సంబంధించి ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ యొక్క సహాయక చర్యలను ఆపేస్తారా లేదంటే ఈ విధంగానే కంటిన్యూ చేస్తారా, ఒకవేళ కంటిన్యూ చేస్తే ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు, ప్రభుత్వం ఏ ప్రకటన చేయబోతుంది అనేది మాత్రం కీలకంగా మారింది. చక్రి. అయితే రాజు, నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటన సంబంధించి సీఎం రివ్యూలో అధికారుల నివేదిక ఏంటి రాజు? అధికారులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, లోపల ఏదైతే ఉందో చివరి 50 మీటర్లు అయితే అత్యంత ప్రమాదకరంగా ఉంది అక్కడ. ఎందుకంటే ఇప్పటికే ఆ 50 మీటర్లను కూడా ఇనుప కంచెలతో ప్రత్యేకంగా అక్కడ ఫెన్సింగ్ కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడికి లోపలికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు దాన్ని ఏదైతే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ పనులను ఇంకా ముందుకు వెళ్ళడానికైతే అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పి ప్రభుత్వానికి నివేదించారు. మరి ప్రభుత్వం దీని విషయంలో ఏం చేయబోతా ఉంది, ఆల్టర్నేట్గా మరేమైనా ఇతర చర్యలు తీసుకోబోతా ఉన్నారా లేదంటే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం ఎస్ఎల్బీసీ విషయంలో అక్కడ కీలకంగా మారింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు,
ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. అయితే మొత్తానికైతే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి నెల రోజులుగా కూడా ప్రభుత్వం కూడా ఇక్కడ ఏమీ సహాయక చర్యల్లో పురోగతి లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు కూడా ఇటు విమర్శిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఇటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రులు ప్రత్యేకంగా వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కానివచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా అక్కడ సమన్వయం చేసుకుని అక్కడ అధికారులను సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఏదైతే అక్కడ సహాయక చర్యలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా సో ఎట్లాంటి మిగిలిన 7 మంది డెడ్ బాడీలు కూడా ఇంతవరకు ప్రభుత్వానికి దొరకలేదు. కాబట్టి ఈ విషయంలో ఏం చేయబోతా ఉన్నారనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు.